హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో అన్నీ కూడా పెయిర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఈ పెయిర్స్ అన్నీ సిమిలర్ అవుతాయో లేదో సిమిలారిటీ క్రైటీరియన్ రూల్స్ని యూజ్ చేసి చెప్పాలి. సో ఫస్ట్ సిమిలారిటీ క్రైటీరియన్ రూల్స్ నేర్చుకుందాం. క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. మనకి 9th క్లాస్లో కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్కి క్రైటీరియా ఎలా అయితే ఉందో ఈ 10th క్లాస్లో ఈ చాప్టర్లో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్కి క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఏంటో చూద్దాము. ఆల్రెడీ మనం ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు నేర్చుకున్నాం. సిమిలర్ ఫిగర్స్ అవ్వాలి అంటే రూల్స్ 2 ఉన్నాయి అని. వీ స్టేటెడ్ దట్ 2 triangles ఆర్ సిమిలర్ ఇఫ్ their corresponding angles are equal and their corresponding sides are in the same ratio. ఈ 2 రూల్స్ ఉంటేనే, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 1 ఆర్క్ ఉన్నటువంటి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. 2 ఆర్క్స్ ఉన్నటువంటి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ఏబి బై డిఈ 1-2 యాంగిల్స్, ఇక్కడ కూడా 1-2 యాంగిల్స్ ఉన్నటువంటి ఈ 2 సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై ఎఫ్డి. కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై అయితేనే అవి సిమిలర్ ఫిగర్స్ అని చెప్పుకున్నాము. సో 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో లేదో చెక్ చేయాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ని చెక్ చేయాలి, కరస్పాండింగ్ సైడ్స్ రేషియోని కూడా చెక్ చేయాలి. ఫర్ చెకింగ్ ది సిమిలారిటీ ఆఫ్ 2 triangles, దట్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, should we always look for all the equality relations of their corresponding angles and all the equality relation of the ratios of their corresponding sides. సో ఈ రెండింటినీ చెక్ చేయాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ని, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని. మరి మన 9th క్లాస్లో ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పాలి అంటే ఏవైనా 3 pairsను మాత్రమే చెక్ చేశాము. You may recall that in class 9 you have obtained some criteria for congruence of 2 triangles involving only 3 pairs of corresponding parts of 2 triangles. సో 9th క్లాస్లో మనం 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పాలి అంటే 3 pairs ఆఫ్ కరస్పాండింగ్ పార్ట్స్ని మాత్రమే కన్సిడర్ చేశాము. అలాగే ఇక్కడ కూడా లెట్ us మేక్ అన్ అటెంప్ట్ టు అరైవ్ ఏ సర్టెన్ క్రైటీరియా ఫర్ సిమిలారిటీ. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలి అంటే ఇన్వాల్వింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ లెస్ నెంబర్ ఆఫ్ pairs ఆఫ్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ 2 triangles ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ది 6 pairs ఆఫ్ కరస్పాండింగ్ పార్ట్స్. సో ఇక్కడ మనం 6 pairsని చెక్ చేస్తున్నాము, 3 కరస్పాండింగ్ యాంగిల్స్ని, అలానే 3 కరస్పాండింగ్ సైడ్స్, మొత్తం 6 pairsని చెక్ చేస్తున్నాము. అలా కాకుండా లెస్ నెంబర్ ఆఫ్ pairsని చెక్ చేసి ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవునో కాదో చెక్ చేయొచ్చు అంట. దీనికోసం ఒక యాక్టివిటీ ఇచ్చారు మనకి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఈఎఫ్. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, అలానే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. మరి ఏ దగ్గర డి దగ్గర యాంగిల్స్ ఇవ్వలేదు మనకి. యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసినట్లయితే యాంగిల్ ఏ వస్తుంది. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. సో 60 + 40 100 అవుతుంది. 180లో నుంచి 100 మైనస్ చేస్తే ఇక్కడ 80 వస్తుంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. అలాగే ఇక్కడ కూడా యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసినట్లయితే 60 + 40 100 అవుతుంది. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 180లో నుంచి 100 మైనస్ చేస్తే 80 degrees వస్తుంది. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. ఇందులో ఉండే 3 ట్రయాంగిల్ ఏబిసిలో ఉండే 3 యాంగిల్స్ ట్రయాంగిల్ డిఈఎఫ్లో ఉండే 3 యాంగిల్స్కి ఈక్వల్, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోను కనుక చూసినట్లయితే ఒక సైడ్ మెజర్మెంట్ మాత్రమే ఇచ్చారు. బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 cm, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 cm. సో బీసీ బై ఈఎఫ్ రేషియో కనుక్కున్నట్లయితే 3/5 వస్తుంది. మిగిలిన కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కనుక్కోవడానికి ఇక్కడ వీటి వాల్యూస్ ఇవ్వలేదు మనకి. సో బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/5 0.6 వస్తుంది. మరి మిగిలిన కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ సంగతి ఏంటి? ఏబీ బై డిఈ అండ్ సిఏ బై ఎఫ్టీ. వీటిని కూడా మెజర్ చేసి కనుక్కున్నట్లయితే కనుక ఏబీ బై డిఈ అండ్ సిఏ బై ఎఫ్టీ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 0.6 ఆర్ నియర్లీ ఈక్వల్ టు 0.6. సో ఈ 3 కరస్పాండింగ్ రేషియోస్ కూడా ఈక్వల్గా వస్తాయంట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే several pairs of triangles having their corresponding angles equal.
వీటి కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే యూ విల్ ఫైండ్ దట్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ది సేమ్ రేషియో. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి అనేది ఈ యాక్టివిటీస్లో వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో దిస్ యాక్టివిటీ లీడ్స్ అస్ ది ఫాలోయింగ్ క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ టూ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మనం చూసినటువంటి యాక్టివిటీలో 3 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా వచ్చిందంట. వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కనుక్కోకుండానే ఇవి ఈక్వల్ అని ఈ యాక్టివిటీ ద్వారా చెప్పచ్చు. సో దీని ప్రకారం థీరం 6.3 మనం 9th క్లాస్లో ఎలా అయితే కాంగ్రియంట్ రూల్స్ నేర్చుకున్నామో ఇక్కడ సిమిలారిటీ రూల్స్ అనమాట ఇవి. సో 6 పెయిర్స్ని మనం చెక్ చేసే పని లేకుండా ఓన్లీ 3 పెయిర్స్ చెక్ చేసే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ఇఫ్ ఇన్ 2 ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ది సేమ్ రేషియో. ఓన్లీ కరస్పాండింగ్ యాంగిల్స్ మాత్రమే చెక్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయంట. అండ్ హెన్స్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, దాన్ని బట్టి ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ఇందులో కరస్పాండింగ్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ అని ఈ యాక్టివిటీలో చేశాం కాబట్టి ఈ క్రైటీరియాని ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ అని పిలుస్తాము. దిస్ క్రైటీరియన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఏఏఏ అంటే యాంగిల్ 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 క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. ఇది ఒక సిమిలారిటీ క్రైటీరియన్. అలాగే ఇప్పుడు మనం చూసినటువంటి యాక్టివిటీలో 2 యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి థర్డ్ యాంగిల్ కనుక్కున్నాము. ఇఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు 2 యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్, మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో ఓన్లీ 2 యాంగిల్స్ మాత్రమే ఇచ్చారు. ఇఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు 2 యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ దెన్ బై ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దేర్ థర్డ్ యాంగిల్స్ విల్ ఆల్సో బి ఈక్వల్. Therefore, AAA similarity criterion also be stated as follows. సో AAA similarity criterion ప్రకారం మనకి 2 యాంగిల్స్ తెలిసినప్పుడు యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం థర్డ్ యాంగిల్ కూడా కనుక్కోవచ్చు. కాబట్టి 2 యాంగిల్స్ తెలిసినా కానీ ఆ 2 యాంగిల్స్ని బట్టి కూడా మనం 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ఇఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు 2 యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ then 2 triangles are also similar. This may be referred as AA similarity criterion for 2 triangles. సో ఇది సెకండ్ క్రైటీరియా అనమాట. ఏఏఏ క్రైటీరియను అలానే ఏఏ క్రైటీరియను యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని థర్డ్ యాంగిల్ కనుక్కుంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అని మనం చూసాం కాబట్టి దీన్ని ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ అంటాము. సో ఇప్పుడు మనం చూసిన ఈ యాక్టివిటీలో 3 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు 3 కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేసాము. ఇఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు ది 3 యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ దెన్ దే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. సో ఈ కరస్పాండింగ్ సైడ్స్ తెలియకుండానే ఇవి ప్రపోర్షనల్లో ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేసాము. అలాగే వాట్ అబౌట్ ది కాన్వర్స్ ఆఫ్ ది స్టేట్మెంట్, ఇదే స్టేట్మెంట్కి కాన్వర్స్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ కనుక ప్రపోర్షనల్లో ఉంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అని చెప్పచ్చా? ఒకసారి చూద్దాం. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ప్రపోర్షనల్ టు ది సైడ్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ ఇట్ ఈజ్ ట్రూ దట్ దే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు మనం చూసిన దానికి కాన్వర్స్ అనమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాము. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా కనుక ఉన్నట్లయితే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయా? దీనికి ఒక యాక్టివిటీ ఇచ్చారు, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్. ఈ యాక్టివిటీలో మనకి యాంగిల్స్ ఇవ్వలేదు, లెంగ్త్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చారు. ఏబి బీసీ సిఏ అలాగే ఇక్కడ డిఈఈఎఫ్ అలానే డిఎఫ్. ఇక్కడ మనకి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో చూసినట్లయితే ఏబి బై డిఈ అంటే 3/4.5, మనం క్యాన్సిల్ చేస్తే 2/3 వస్తుంది. అలాగే బీసీ బై ఈఎఫ్ నెక్స్ట్ సిఏ బై డిఎఫ్. ఈ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అన్నీ కూడా 2/3కి ఈక్వల్ అంట. నౌ మెజర్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసి యాంగిల్స్ని అలాగే డిఈఎఫ్ ట్రయాంగిల్లో డిఈఎఫ్ యాంగిల్స్ని కనుక మెజర్ చేసినట్లయితే you will observe that angle A is equal to angle D, angle B is equal to angle E, angle C is equal to angle F. ఈ 3 కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దీని ప్రకారంగా మనకి 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మనకి సాటిస్ఫై చేసినా సెకండ్ కండిషన్ కూడా ఒబే చేస్తుంది అని దీని మీనింగ్ అనమాట. సో దీని ప్రకారం మనం థీరం 6.4ని చెప్పచ్చు. If in 2 triangles sides of one triangle are proportional to
దట్ ఈజ్ ఇన్ ది సేమ్ రేషియో. ప్రపోర్షన్ అంటే రేషియో ఈక్వల్గా ఉంటాయి కనుక దాన్ని ప్రపోర్షన్ అంటాము. ది సైడ్స్ ఆఫ్ ది అదర్ ట్రయాంగిల్ దెన్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ హెన్స్ ది టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలి అంటే టూ కండిషన్స్ చెక్ చేసే పని లేకుండా కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ప్రపోర్షన్గా ఉన్నట్లయితే ఆ టూ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని చెప్పచ్చు. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఒక్కటే చెక్ చేస్తున్నాం కాబట్టి ఈ క్రైటీరియన్ని ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ అని అంటాము. సో ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ అలానే ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారంగా you may recall that either of the two conditions, namely corresponding angles are equal and corresponding sides are in the same ratio, is not sufficient for two polygons to be similar. So two polygons similar అవ్వాలి అంటే ఈ టూ కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ఉంటే సరిపోతుంది అని మనం థీరం 6.3 థీరం 6.4 ప్రకారం నేర్చుకున్నాం. అలాగే మన 9th క్లాస్లో కాంగ్రియన్స్ రూల్స్ నేర్చుకున్నాం. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవ్వాలి అంటే మొత్తం 5 రూల్స్ నేర్చుకున్నాం. ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్, ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ అంటే సైడ్ యాంగిల్ సైడ్, అలాగే ఏఎస్ఏ యాంగిల్ సైడ్ యాంగిల్, అలాగే ఏఏఎస్ యాంగిల్ యాంగిల్ సైడ్ అండ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ రూల్ రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ అండ్ సైడ్. ఈ 5 కాంగ్రియన్స్ రూల్స్ వచ్చేసి 9th క్లాస్లో మనం టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయా లేదా అని చెక్ చేసాం. అలాగే ఇక్కడ కూడా టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలి అంటే ఏఏఏ సిమిలారిటీ అలానే ఎస్ఎస్ఎస్ సిమిలారిటీతో పాటుగా ఎస్ఏఎస్ సిమిలారిటీ కూడా ఉంటుంది అనేది చెక్ చేద్దాము. యాక్టివిటీ 6 అనమాట. డ్రా టూ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఈఎఫ్ సచ్ దట్ ఇవి మెజర్మెంట్స్ ఇచ్చారు. సో ఈ ట్రయాంగిల్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ట్రయాంగిల్ డిఈఎఫ్ యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఏబి బై డిఈ రేషియో కనుక్కున్నట్లయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో 2/3 వస్తుంది. అలాగే ఏసీ బై డిఎఫ్ ఇది 4/6 అంటే ఇది కూడా 2/3నే. టూ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ సేమ్గా ఉన్నాయి, అలాగే ఒక యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంది. యూ మే అబ్జర్వ్ దట్ ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈ రెండు కూడా 2/3కి ఈక్వల్. అలాగే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని వచ్చింది. అంటే ఈ టూ సైడ్స్ అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయి. దట్ ఈజ్ వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ అండ్ సైడ్స్ ఇన్క్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ఇన్ ది సేమ్ రేషియో. ఈ యాంగిల్ ఏ సైడ్కి అయితే ఉందో ఆ టూ సైడ్స్ ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటాం. టూ సైడ్స్ అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్. అలాగే ఈ ట్రయాంగిల్లో కూడా టూ సైడ్స్ అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయి. సో లెటర్స్ మెజర్ అదేవిధంగా యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఈ, యాంగిల్ ఎఫ్ ఇవి కూడా మెజర్ చేసినట్లయితే యాంగిల్ బి యాంగిల్ ఈకి ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్ సిమిలర్ అవుతాయి అని చెప్పచ్చు. సో ఇక్కడ మనం మెజర్ చేసింది టూ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అలాగే ఒక యాంగిల్ అనమాట. సో థీరం 6.5 ప్రకారం ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ అదర్ ట్రయాంగిల్ అండ్ ది సైడ్స్ ఇన్క్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్ దెన్ ది టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సో ఇక్కడ మనకు టూ సైడ్స్ ఒక యాంగిల్ కాబట్టి ఈ క్రైటీరియన్ని ఎస్ఏఎస్ క్రైటీరియన్ అంటాము. దిస్ క్రైటీరియన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఎస్ఏఎస్ సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ క్రైటీరియన్ ఫర్ టూ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మనం మొత్తం 4 సిమిలారిటీ క్రైటీరియన్స్ నేర్చుకున్నాం. ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియన్, ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్, అలాగే ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. ఇంకొకటి ఏఏ అంటే టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే థర్డ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. ఈ 4 సిమిలారిటీ క్రైటీరియన్ యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ 6.3లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాము. ఎక్సర్సైజ్ 6.3లో ఫస్ట్ ప్రాబ్లం స్టేట్ విచ్ పెయిర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఫిగర్ 6.34 ఆర్ సిమిలర్. Write the similarity criterion used by you for answering the question and also write the pairs of similar triangles in the symbolic form. ఇక్కడ పెయిర్స్ ఇచ్చారు, అవి ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో చెప్పాలి. అలాగే సిమిలర్ ట్రయాంగిల్స్ని సింబాలిక్ ఫామ్లో కూడా రాయాలి. మొత్తం 6 పెయిర్స్ ఉన్నాయి. ప్రతి పెయిర్లోనూ ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయా లేదా, అలాగే ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఇవి సిమిలర్ అవుతాయో చెప్పి ఈ టూ ట్రయాంగిల్స్కి సింబాలిక్ ఫామ్ కూడా రాయాలి. సో ఇక్కడ మనకి ఫిగర్లో కనిపిస్తున్నాయి కదా టూ ట్రయాంగిల్స్. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ ఫస్ట్ ట్రయాంగిల్ పేరు ఏబిసి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈ టూ ట్రయాంగిల్స్లోనూ
యాంగిల్ ఏ 60 డిగ్రీస్ ఉంది, అలానే యాంగిల్ పి కూడా 60 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, ఈ రెండు కూడా 80 డిగ్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, ఈ రెండు కూడా 40 డిగ్రీస్ ఉన్నాయి. సో ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. సో మన ఆర్డర్ చూసుకున్నట్లయితే ఏ పీకి ఈక్వల్, బి క్యూకి ఈక్వల్, యాంగిల్ సి యాంగిల్ ఆర్కి ఈక్వల్ కాబట్టి సింబాలిక్ ఫామ్లో రాసేటప్పుడు యాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఏఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం సిమిలారిటీ. సో సెకండ్ ప్రాబ్లంలో కూడా టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో మనకి యాంగిల్స్ ఇవ్వలేదు, లెంగ్త్ ఆఫ్ ది సైడ్స్ ఇచ్చారు కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కనుక్కోవాలి. ఏబి బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/4. క్యాన్సిల్ చేసినట్లయితే 2 1s 2 2s. అలాగే ఏసీ బై క్యూపీ ఈజ్ ఈక్వల్ టు 3/6, ఇది కూడా 1/2 వస్తుంది, 3 1s 3 2s. నెక్స్ట్ బీసీ బై ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు 2.5/5. సో ఇక్కడ మనకు పాయింట్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2.5 × 10 అలాగే 5 × 10. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 10తో మల్టిప్లికేషన్ చేయాలి. 2.5 × 10 25 బై 5 × 10 50 అవుతుంది. 25 1s 25 2s 1/2. సో 3 కరస్పాండింగ్ రేషియోస్ ఈక్వల్గా వచ్చాయి, కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఏబి బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై క్యూపీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఆర్పీ. ఇవి అన్నీ కూడా కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ ప్రకారం ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం సింబాలిక్ ఫామ్లో కూడా రాయాలి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి అవుతుంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి అనేది క్యూఆర్కి సిమిలర్, అలానే ఏసీ అనేది క్యూపీకి సిమిలర్, బీసీ అనేది ఆర్పీకి సిమిలర్ కాబట్టి అవే ఆర్డర్లో రాసుకోవాలి. పీక్యూఆర్ అని రాయకూడదు, క్యూఆర్పి అని రాయాలి. సో ఇక్కడ టూ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి, ఎల్ఎంపి అనే ట్రయాంగిల్ అలాగే ట్రయాంగిల్ డిఈఎఫ్. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ సైడ్స్ ఇచ్చారు కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కనుక్కోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఎల్ఎంపి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ఎంపీ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఎంపీ 2 cm, ఈడి 4 cm. క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుంది. అలాగే పిఎల్ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/6 ఈజ్ ఈక్వల్ టు 1/2, 3 1s 3 2s. నెక్స్ట్ ఎల్ఎం బై ఎఫ్ఈ, ఎల్ఎం 2.7/5. సో ఇక్కడ మనకి 2.5కి 5 అవుతుంది, కానీ ఇక్కడ 2.7 ఉంది. సో ఇక్కడ మనం ఇలా రాసుకోవచ్చు, 27/50 అని రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ చేస్తే 1/2 అయితే రాదు, అంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ప్రపోర్షన్లో లేదు. హియర్ ది రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ బోత్ ట్రయాంగిల్స్ ఈజ్ నాట్ సేమ్. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో 2 కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, కానీ థర్డ్ కరస్పాండింగ్ పెయిర్ ఈక్వల్గా లేదు కాబట్టి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాదు. సో ట్రయాంగిల్ ఎల్ఎంపి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ నాట్ సిమిలర్. ఫోర్త్ ప్రాబ్లంలో టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ ఎంఎన్ఎల్ అలానే ట్రయాంగిల్ పీక్యూఆర్. ట్రయాంగిల్ ఎంఎన్ఎల్ అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చారు. ముందు యాంగిల్స్ చూసినట్లయితే యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. అలాగే ఈ యాంగిల్ ఎక్కడైతే ఇన్క్లూడ్ అయిందో ఆ 2 సైడ్స్ రేషియో మాత్రమే మనం కంపేర్ చేయాలి. సో ఎంఎన్ బై క్యూపీ ఈజ్ ఈక్వల్ టు 2.5/5. సో ఇక్కడ 25/50 వస్తుంది. 10తో కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే 25 1s 25 2s 1/2. అలాగే యాంగిల్ 70 ఇంక్లూడ్ అయినటువంటి ఇంకొక సైడ్ ఎంఎల్ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 5/10.
5 1s 5 2s 1/2 వస్తుంది. సో 2 sides అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉంది కాబట్టి SIS సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. MN/QP = ML/QR. అలాగే యాంగిల్ M = యాంగిల్ Q. 2 sides and included angle, SAS similarity. సో ట్రయాంగిల్ మనం ఆర్డర్లో రాసినట్లయితే సింబాలిక్ ఫామ్లో MNL ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ QPR. PQR అవ్వదు, QPR అవుతుంది. యాంగిల్ M యాంగిల్ Qకి ఈక్వల్. అలానే MN అనే సైడు QP సైడ్కి కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. అలాగే ML అనే సైడ్ QRకి కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్డర్లో రాసుకోవాలి. నెక్స్ట్ 5th వన్, ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ DEF. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ 2 sides ఇచ్చారు, ఒక యాంగిల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా 2 sides ఒక యాంగిల్ ఇచ్చారు. అయితే మనకు సిమిలారిటీ రూల్స్ ప్రకారం 2 sides అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ 2 sides యాంగిల్ ఇక్కడ ఉండాలి, లేదా యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ ఉన్నటువంటి ఈ 2 sides అన్నా ఇవ్వాలి. అయితే ఇక్కడ మనకి థర్డ్ సైడ్ వేరేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి SIS సిమిలారిటీ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వవు. ఎందుకంటే ఇంక్లూడెడ్ యాంగిల్, ఈ యాంగిల్ ఎక్కడైతే ఉందో ఆ యాంగిల్ ఉన్నటువంటి 2 sides కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ AC ఇవ్వలేదు కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ కావు. సో ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ DEF ఈ 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ A, యాంగిల్ F ఈ 2 కూడా ఈక్వల్ 80 degrees. అలాగే 80 degrees ఉన్నటువంటి 2 sidesని మనం కన్సిడర్ చేయాలి. AB/FD = 2.5/5. సో 10తో మల్టిప్లికేషన్ చేస్తే 25/50 అవుతుంది. 25 1s 25 2s 1/2. అలాగే ఈ యాంగిల్ ఉన్నటువంటి 2 sides ఇంకొక 2 sides AC/FE అవుతుంది. మనకి AC వాల్యూ ఇవ్వలేదు /6. సో AC వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవునో కాదో మనం కంపేర్ చేయలేము. AC ఈజ్ నాట్ గివెన్. సో AB/DF ఈజ్ నాట్ ఈక్వల్ టు AC/EF. సో ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ DEF సిమిలర్ కాదు కాబట్టి వీటి సింబాలిక్ ఫామ్లో రాయాల్సిన అవసరం కూడా లేదు. ఆర్ నాట్ సిమిలర్. నెక్స్ట్ 6th వన్, మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలి అంటే 3 యాంగిల్స్ ఇవ్వాలి, లేదా 3 sides అన్నా ఇవ్వాలి, లేదా 2 sides ఒక యాంగిల్ అన్నా ఇవ్వాలి. ఇక్కడ మనకి 2 యాంగిల్స్ మాత్రమే ఇచ్చారు. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నట్లయితే థర్డ్ యాంగిల్ కనుక్కోవచ్చు, ఇది 30 అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో కూడా యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నట్లయితే ఇది 70 అవుతుంది. అలా చూసుకున్నట్లయితే 3 యాంగిల్స్, DEF ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్, PQR ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ఫస్ట్ మనం ట్రయాంగిల్ DEFలో థర్డ్ యాంగిల్ని కనుక్కుందాము. ఇన్ ట్రయాంగిల్ DEF యాంగిల్ D ప్లస్ యాంగిల్ E ప్లస్ యాంగిల్ F = 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. Sum of angles in a triangle is 180 degrees. Angle D 70 degrees, angle E 80 degrees, angle F కనుక్కోవాలి = 180 degrees. 70 80 యాడ్ చేస్తే 150 వస్తుంది, ప్లస్ యాంగిల్ F = 180 degrees. యాంగిల్ F = 150 రైట్ సైడ్ వెళ్తే -150 అవుతుంది. సో యాంగిల్ F = 30 degrees. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ DEF అండ్ ట్రయాంగిల్ PQR యాంగిల్ E = యాంగిల్ Q, అలాగే యాంగిల్ F = యాంగిల్ R. 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ట్రయాంగిల్ DEF ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. ఆర్డర్ కూడా ఇదే అన్నమాట. ఇక 2 యాంగిల్స్ మాత్రమే మన సిమిలర్ అయినాయి. ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్.